Hello, welcome to my YouTube channel, guys. Today I am going to make a new video, so please whatever. Remo, paragada reme vachindre. Enjoy panago. ఎన్నో ఏళ్ళ కలికి ఏట మొదలైందయ్యో ఇయ్యాలే. ఎంతమంది దిగినారా మామా? ఎవరికి తెలుసు, నా కళ్ళు కేవలం కిందుండే లూటి మీద మాత్రమే ఉన్నాయి. నాకైతే ఒక డియో కనపడింది ఎస్ఆర్పి. మనం ఆడుతున్నది స్క్వాడ్ సమ్మి డియో కాదు. బా ఏం టీమ్మేట్లు రా నాయనా మీరు. ఈ ప్రపంచంలో ఏడలేని టీమ్మేట్లు అంతా నాతోనే ఉండారు. ఒకడు లూటు కోసం మాత్రమే ఆడతాడు, ఇంకోడు గుడ్డి మబ్బుడు, ఇంకోడు ఆడోడు మనకు తెలుసు రేండంగోడు. అయ్యో లేదు ఎస్ఆర్పి, వాడు నా ఫ్రెండే. నీ ఫ్రెండా? ఆయనకేం రాకముందు పోయి తిక్కనాకుడితో ఫ్రెండ్షిప్ చేసినాడు. ఏమిరా సతరంగా ఇద్దరు వచ్చి నలుగురి మీద స్కెచ్ చేస్తారా గోడ చట్టున దానుకొని? ది టీమ్ ఆఫ్ ఎస్ఆర్పి యూట్యూబ్ లోకి పోయి సెర్చ్ చేయి, నలుగురు బాటగాళ్ళు వస్తారు. ఏంటి అర్థమైందా? రెడీ రే మామా, డబల్ చిప్ M4 ఏమన్నా ఉంది రేడా? ఎవరికన్నా కావాలంటే తీసుకుందరా అండి. నాకు కాళ్ళ అవుతాండా ఉండు. వద్దులే, మనసు మార్చుకొని అనే తీసుకుండా. రేమో కీపుదామా? టోకన్లు ఉన్నాయా? ఉన్నాయి కానీ ఒక 200 తక్కువ ఉన్నాయిరా. నేనే ఇప్పుడు చెప్తాడా. అయ్యో నేనాడ అడగలేదులే. మంచోళ్ళన్నా మీరు. సరే కానీ ఒక 200 మళ్ళా ఇస్తా. తున్నా బట్ట మారువా అంటే ఇప్పుడు కీపితే నేను ఒక్కనే ఏరుకుంటానా? నువ్వు ఏరుకుంటావు కదా. సరే పట్టింగా నీ సత్యమైన మాటలు ఆపి. ఒరే అమ్మ మామ, కీ 800 టోకన్లు అంట మామ. మళ్ళీ 800? నేను 600 అనుకున్నారా? యాపొద్దున్న సొంతకాయలతో ఇప్పిండే కదా తెలిసేకి. సరే కానీ ఇంకో 200. ఆ 200 మొత్తం 400 రేపు మధ్యాహ్నం ఇచ్చేస్తా. మాకు నమ్మకం లేదురా. ఒరా 600 ఉన్నారా నా దగ్గర? సరే 600 ఇటీ, నేను పోయి కొనొక్కత్తా. నిజంగా? నీ చెల్లి మీద ఒట్టు. వద్దులేప్ప, నీ ఒట్లు గిట్లు వద్దులే, దుప్పటి తీసుకో. లే 100 ఇంకా ఇచ్చింది. ఇంకా బో కొన్నావా? కానరాలే ఆడా. సరేరా, యాలైతుంది. నువ్వు ఏమి అప్పుడే కాపు కాసినావాడా? నేను ఇప్పుడు ఇప్పకుంటే మెమ్మడయ్యే ఇప్పుతున్నాలే ఊరినే అంటే కానీ. ఏకిలు వాళ్ళు ఉరుకురుకురుకు బా అడ్డుపడే సచ్చా. థూ ఉరుకురుకురు పాప వచ్చేసింది నా బట్ట. రేమచ్చ ఇప్పుడే బ్రిక్ నా నెంబర్ 4 గడు ఉరుకుంటూ వస్తున్నాడు. పొట్టకోసి వాడు ఉరుకుంటే మనం ఉండిస్తామా? ఊసిపడక చేసేయము. పోనైనా ఇంక పో, నువ్వు కడుపు నిండా ఏరుకోపో, అంతా నీకే, మాకేమొద్దు. మీరేంది పోయి బండి తీసినారు అంటే మేము కూలినా కొడుకులు మేము నడుచుకుంటూ పోయేకి? నేను కాదు మా గదినిగడ తెచ్చింది. మిడత కూడా నా బట్టకి వాడు బాటుగారు రావుడు, నడుచుకుంటా పోతే పండ పెడతానని బండి తీసినాడు. రన్ ఆయన ఇంటికి ఇందులో కొంచెం తేడా ఉందిడా. బాహుబలి అనుకున్నావా నువ్వు? ఛత్రపతిడా. అయిపోయి బిడ్డ అయిపోయా, పమ్మునట్టు అన్నట్టుంది. మాకు చెప్పునైనా మేము వస్తాము, అట్లా కొడతాను కిల్లులు. 2 కొట్టింది దొంగొచ్చా. 3 అయితే ఇప్పుడు రెడీగా ఉండండి కుళ్ళుకుండేకి. ట్రిపుల్ షాట్ తెచ్చినాడు, ట్రిపుల్ షాట్. ఏది నువ్వు కొడితే పొట్టకొసి దెబ్బంటే ఇలా ఉండాలో. మామ పదాంపా మామ, ఫాస్ట్ గా మనకు కూడా కిల్లులు వస్తాయి. మీ అబ్బాయిని పుచ్చుక రాదు. యాడికి నొట్టబోతాడు. పదరా నేను కొట్టేసినాలే, నువ్వు నాయకుని కొడతాండేది. ఎస్సీబీ నా దగ్గరికి రా, ఎస్సీబీ అక్కడ ఉన్నాడు, కొడదాము. ఏమో మెంటలోడా వాణి పిలుస్తావు? నన్ను పిలుచు. పిల్లసను అయితే కిల్లు దొబ్బుతా. నువ్వేం పోయి అట్లా ఊరుకుంటూ పోతున్నావు? గుట్ట మీద నుంచి కొడుతున్నా చూడు. నిన్ను ఇడిచేది లేదు ఈరోజు, పండ పెట్టేసేదే. బాగా తప్పించుకుండే. యాడికి ఉరుకుతావు, ఎంత దూరం ఉరుకుతావు తప్పించుకొని? ఖాళీ ప్లేస్ అది, ఎక్కడ దాక్కున్నా పసిగెట్టేస్తా. నువ్వేమో ఇప్పుడు దిగుతున్నావు, అమ్మది నిమ్మ పండబెట్టేస్తాడు. నాకేంటి, నా కొడుకులు రివ్యూగానే ఇచ్చేవాళ్ళు కాదు. ఎస్ నిజంగానే ఇచ్చేవాళ్ళం కాదు. అందుకే నాకు కలరా పుల్కా. ఇప్పుడు కొట్ట నా కొడుక, ఇప్పుడు కొట్టు. వేరే వాడిని కొట్టేటప్పుడు నువ్వు కొట్టేది కాదు, దమ్ముంటే నేను కొట్టేటప్పుడు కొట్టు. ఎస్సీబీ నా దగ్గర ఎనిమి ఉన్నాడు రా. ఎస్సీబీ ఉంటే నేనేం చేయాలా? కొడదాం రా ఎస్సీబీ. నేను రాను దొబ్బై. అయ్యా రండయ్యా, ఎవరైనా వాడు సచ్చాడయ్యా, రివైవ్ ఇద్దు రండయ్యా. సాబద్దులు అవుతాండా లే, పాపమని ఇచ్చినే బాటుగాని పోయినా. ఇంక అక్కడ అక్కడ అని ఎక్కడ పడితే అక్కడ తిరగకుండా నా వెనకాల రాండి, సక్రమంగా ఆడి బోయ కొడదాం. అదవుదమ్మా, నువ్వు అనుకుంటే అవుద్ది సామే. బొంగు నువ్వు అవ్వదనేది ఎందురా? నాకు గుండెకెళ్ళి సపోర్ట్ ఉండగా. ఇక ఇప్పటి నుంచి అసలైన ఆట మొదలు. దీనమ్మ పరగడరి మ్యాప్ మొత్తం ఎరుపెక్కాలా, అది మండే నిప్పుతోనైనా నీళ్ళ రక్తంతోనైనా.
చచ్చిపో నువ్వు చచ్చిపో. ఏం లేదు మళ్ళీ రుక్కుతున్నావు. నా కిల్లు దొబ్బినావు మచ్చా నువ్వు. ఏం కాదులే పోయి. ఇక్కడ రక్తంతో అభిషేకం చేస్తాంటే కిల్లు దొబ్బినానట, కిల్లు దొబ్బినా. మీరు దిగండి, తప్పు లేదు. కానీ సాలర్ ముందు ఎట్ట దిగారా? నేను కనబడలేదా మీకు? వత్తండా తప్పించుకున్నారు అని సంబరపడాకండి. మీ సావు నా చేతుల్లోనే. అబ్బా ఈడవుడు ఇంకోడు మూడో పట్టినా ముందర ఫ్రీ నాకు కాదు వాళ్ళే అంటారు. వాళ్ళల్లో ఒకరిని వాడు కొట్టేసిండంటే వాడిని ఖచ్చితంగా నేనే కొట్టాలా. బికాస్ అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చిన వాళ్ళని వెతుక్కుంటా. అలాంటిది నువ్వు ఎలా కొట్టేస్తావురా వాళ్ళల్లో ఒకరిని? ఫుల్ డ్యామేజ్ రా మచ్చా, ఫుల్ డ్యామేజ్. 2 బుల్లెట్లు అంతే. సరే ఆ 2 బుల్లెట్లు నేను కొట్టేస్తాను, పక్కంబో. సారీ అండి, లేదు, నో ఛాన్స్. సరే చూద్దాంపా ఎనుకొత్తాదో కిల్లు. మళ్ళా ఫుల్ డ్యామేజ్ రా నీకా? వర మచ్చా చెప్పినా కదరా మనకి ఫుల్ డ్యామేజ్ అని. నువ్వు ఎందుకు కొట్టినావురా? కొట్టకొచ్చు ఫుల్ డ్యామేజ్. ఎన్ని బుల్లెట్లు కొట్టాడో తెలుసా వానికి? తెలీదు. ఎస్ఆర్బికి పంచి పడిందో. ఓన్లీ నువ్వు పోయి నోరు తితే నోట్లో పిత్తుతా. ఏంది గజని నిన్నంత మాట అన్నారు? అసలు నీ ఫ్రెండ్సేనా వీళ్ళు? నలుగురు నెగతాళి చేసి నవ్విస్తే దాంట్లో వాళ్ళకి ఏ సంతోషమో ఏం గొప్పో, లేదా నేనే పెద్ద కమెడియన్ అనుకుంటారేమో తెలియట్లా. కానీ నేనేమనుకుంటానో వాళ్ళకి తెలియదు కదా. ఏందిరా గజని అంత మాట అన్నావు? మేమేదో సరదాకి నీ మీద పంచులేసాంరా. నువ్వు ఇంతలా బాధపడతావని అస్సలు తెలీదు. ఉండు, ఇప్పుడే వెళ్ళి రివైవ్ ఇస్తా నీకు. నా ప్రాణం పోయినా పర్వాలే, నిన్ను బతికించుకుంటా. పడ్డాడు నా కొడుకు, పడ్డాడు. రే మామ, వాడు రివైవ్ కోసం అట్లా ఎమోషనల్ డైలాగులు చెప్తున్నాడు రా. నువ్వు దాన్ని నిజం అనుకుంటున్నావు. వాడు మన మీద ఎన్నిసార్లు పంచలేలే. ఏ ఆపరా నీ లొల్లి. ఇదేనా నువ్వు ఫ్రెండ్షిప్ కి ఇచ్చే వాల్యూ? వాడెంతగా బాధపడ్డాడో నీకు తెలుసా? టీం వైఫ్ చూడురా గదినే చూడు, నేను నీకోసం ఇక్కడ ఇంత ఎమోషనల్ గా మాట్లాడుతుంటే వాడు హ్యాపీగా కిలోలు కొట్టుకుంటా టీం అయిపోయి నడుతున్నాడు చూడు. అసలు వాడిని నమ్మకురా గదినే, నువ్వు నన్ను మాత్రమే నమ్ము. నేను నిజమైన ఫ్రెండ్ని. రివైవ్ ఇచ్చినా చూడరా. ఏమి షాట్లు పడినాయనికి? గజని నేను రాలేను అనుకుంటారా సేఫ్ జోన్ కి? అయితే చచ్చిపో ఒక్కడే. ఏంట్రా గజని అలాంటివి? నీకోసమే కదరా లాస్ట్ జోన్ ని కూడా లెక్క చేయకుండా వెళ్ళి నిన్ను బతికించా. అయితే ఇప్పుడు నేను బతికిల్లా అట్ట? రివైవ్ కోసం సవాలసి చెప్తాము. అవన్నీ నమ్మేసి నువ్వు గుడిపోని మాదిరిపోయి రివైవ్ ఇచ్చినావు. ఎస్ఆర్బి తెలివినడు కాబట్టి పోలే. మోసంలే నీ ముడ్డితనంలే. దాన్ని టీటీ అంటారు. అంటే తెలివితేటలు. అయిందా? బాగైందా? చెప్తానే ఉండ పోతురా అని. ఫ్రెండ్ అని పోతివే. దోలు తీరిందే ఇది ఇప్పుడను. ఫ్రెండ్ అయినా బట్టకి 16 కిలోలు కొట్టి బోయా కొట్టిన ఎస్ఆర్బి ది హిస్టరీ మేకర్. పాపము అన్నయ్య మేపే మచ్చాగాడు గజనీగా చేతుల్లో. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబో